హే హాయ్ హలో గైస్ ఐమ్ బ్యాక్ అగైన్. లంచ్కి వెళ్ళాను అని చెప్పాను కదా. లంచ్ అయిపోయిన వెంటనే చెల్లె వాళ్ళు చిన్నగా పార్టీ అరేంజ్ చేశారు అండ్ నాకు సర్ప్రైజ్ ప్లాన్ అరేంజ్ చేశారు అని చెప్పాను కదా. అండ్ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. అండ్ ఆ లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది చెల్లెకి తెలియదు, అన్నకు తెలియదు. వాళ్ళు ఏదో అటు ఇటు అని తిప్పుకుంటూ వస్తున్నారు. బట్ తర్వాత నాకు ఆ లొకేషన్ పేరు చెప్పినాక ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను. ప్లేస్ చెప్పాను కానీ నాకు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు మై పార్టీ రూమ్. ఓకే ఏంటి పండు క్యాబిన్ డీటెయిల్స్ ఏంటి అంటే ఎన్ఐటి దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఏంటి అది, డైనైన్ అని అవి రెస్టారెంట్స్ ఉంటాయి కదా. కడాయి రెస్టారెంట్ ఐడియా ఉందా? కడాయి రెస్టారెంట్కి కొంచెం ముందుకు వస్తే దాని ఆపోజిట్కి ఇది ఉంటుంది అన్నమాట క్యాబిన్. అది క్లియర్గా క్యాబిన్ అన్న విషయం తెలియదు మనకు, కింద మనకు అడిగితే తప్ప. అక్కడికి వెళ్ళాలి. అండ్ అక్కడ ఒక 3 మెంబర్స్కి ఐ థింక్ 3 to 4 మెంబర్స్కి ఇంత ఛార్జ్ చేస్తారు అని చేస్తారనమాట. 3000 or 4000 ఐ థింక్. దానికన్నా ఎక్కువ మెంబర్స్ అయ్యేది ఉంటే మళ్ళీ వాళ్ళకి కూడా అడిషనల్ ఛార్జ్ అవుతుంది. అండ్ మాకు కూడా అడిషనల్గా అయిందంట ఛార్జ్. చెల్లె, నేను, అన్న, బావ, మేము 4 మెంబర్స్ అనుకున్నాం. బట్ మా మరదళ్ళు వాళ్ళని కూడా మా చెల్లి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది ప్లాన్ చేసుకొని వాళ్ళని కూడా రమ్మంది కదా. అండ్ వాళ్ళకి కానీ మా బామ్మర్ది వాళ్ళకి కానీ పిల్లలకి కానీ కొంచెం ఎక్కువ ఛార్జ్ అయిందనమాట. అండ్ వాళ్ళే డెకరేషన్ చేసి ఇచ్చేస్తారు మొత్తం కంప్లీట్గా. అండ్ కేక్ వాళ్ళే ఇస్తారు. అండ్ బౌల్స్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఏ ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోపోకూడదు. స్టిల్ వాటర్ బాటిల్ కూడా తీసుకోపోకూడదు అక్కడికి. అన్ని కింద బేకరీలోనే కొనుక్కోవాలన్నమాట. వాళ్ళకు కూడా బిజినెస్ నడపడం కోసం ఇది వచ్చిన ప్లాన్ అనమాట. అండ్ ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే మొత్తం రూమ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము మేము. అండ్ పాటలు పెట్టుకొని చెల్లె, అన్న వాళ్ళు, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ రూమ్ మొత్తం తీసుకున్నది వాడి కోసమేనా అనిపించింది నాకు, మా బామ్మర్ది గాడి కోసం. వాడు ఎంజాయ్ చేసినంత మేము ఎవరం ఎంజాయ్ చేయలేదేమో అనిపించింది నాకు. అండ్ ప్యారలల్గా నేను వర్క్ కూడా కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి వర్క్ చేసుకుంటూ వీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిసేపటి వరకు వాళ్ళు డ్యాన్స్ చేస్తా అక్క అని చెప్పేసి అంటే, సరే మీరు డ్యాన్స్ చేయండి, ఆ లోపు నేను వర్క్ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, పేర్లు కూడా మన ఏ పేరు అయితే ఉంటుందో నేమ్ వైజ్ డెకరేషన్ చేస్తున్నారనమాట. అండ్ మనం చెప్పిన డెకరేషన్ కూడా చేస్తారు. కాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటారనమాట. అండ్ మాది అయిపోయిన వెంటనే ఇంకా నెక్స్ట్ కూడా ఎవరిదో బర్త్డే పార్టీ ఉందంట. సో దానికి కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇదే డెకరేషన్ పెట్టారు. ప్రాఫిట్ చాలా ఉంటుంది కదా, ఇలాంటివి మనం కూడా ట్రై చేయాలి. తీసుకో. అయ్యో పని చేయదు లైట్ మరి దగ్గర తిస్తాను. ఇక్కడ వీడిని చూస్తున్నారు కదా, వీడు గాడ్ బ్లెస్ యూ బాబీ అని చెప్తున్నాడు. లైక్, షేర్ అండ్ కామెంట్ మాధురి ఛానల్ అంటున్నాడు. దట్ ఈస్ నాట్ మాధురి ఛానల్, దట్ ఈస్ ఎంజీ బ్లాగ్స్ అనమాట. అండ్ యూ కెన్ సీ హియర్, నేను పేరు చెప్పాను కదా, హ్యాపీ బర్త్డే హెచ్బిడి మాధురి అని చెప్పేసి పెట్టారు. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్ నా బర్త్డే జరుగుతూనే ఉంటుంది. ఈ ఇయర్ నా స్పెషల్ పర్సన్ నా లైఫ్లో ఉన్నాడు కదా. సో ఐఎమ్ స్టిల్ మోర్ హ్యాపీ అనమాట. ప్రతి ఇయర్ కంటే ఈసారి ఇంకొంచెం హ్యాపీగా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే ఎంత లేదన్నా కూడా గ్రాండ్గానే జరిగిపోతుంది. వీళ్ళే మా పెద్ద మరదలు అనమాట, ఇంకా నడిపి మరదలు. వీళ్ళిద్దరితో పాటు ఇంకో చిన్నది ఉంటుంది, వీళ్ళు పెద్ద మామ పిల్లలు. అండ్ వీళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. దానికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నదానికి. సో అది ఫుల్గా ఎంజాయ్ చేసింది. చెల్లె, అన్నయ్య ఈ పార్టీకి మొత్తం మూల కారణం వీళ్ళన్నమాట. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఈ పార్టీ మొత్తం అరేంజ్ చేశారు. ఒకసారి బావ వేరే దగ్గర అరేంజ్ చేశాడు, వీళ్ళు అరేంజ్ చేశాడు. వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వీళ్ళు. ఈ అంబ్రిల్లా చూసారు కదా, దీని చేతిలో ఉన్న అంబ్రిల్లా, ఈ అంబ్రిల్లా కోసం వీళ్ళు ముగ్గురికి ఎట్లా కొట్టుకున్నారంటే నాకని పిచ్చి లేపారనమాట మమ్మల్ని కోసేపటి వరకు. అండ్ ఎట్ లాస్ట్ అదైతే ఖరాబ్ చేసి ఆడబెట్టేసి వచ్చేసారు.
అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఫొటోస్, వీడియోస్ పెడదాము అని చెప్పేసి అనుకునేసరికి ఇది కాపీరైట్ వస్తుంది సాంగ్స్ ఉన్నాయని చెప్పేసి. సో నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కంప్లీట్గా, మీకు ఎక్కడ సాంగ్ పెట్టకుండా. ఇక టిష్యూ అంటే ఎవరు ఎత్తుకపోయినట్టు ఒకటే టిష్యూ ఇస్తున్నాడు మా సార్. అండ్ లాస్ట్కి ఏమైందంటే ఈ డెకరేషన్ పైన ఉంది కదా, మా వాళ్ళు ఆడుకుంటా దాన్ని ఇట్లా అన్నారనమాట. అఫ్కోర్స్ అది ఉత్తకబెట్టాడు, అది వచ్చి మీద పడితే మాకు చాలా టెన్షన్ అయిపోయింది, ఏమన్నా అయిందా ఏమన్నా అంటారా అని చెప్పేసి. బట్ అది ఉత్తగానే ఉంది అని చెప్పేసి బావ ఉన్న అన్నయ్య కలిసి సెట్ చేశారు. ఐ లవ్ యూ లాట్ చిన్న, నువ్వు చేసిన పార్టీ నాకు చాలా ఏమంటారు గుర్తుండిపోయేలా అనిపిస్తుంది, మంచిగా అనిపించింది నాకు కూడా. అండ్ చూస్తున్నారు కదా, ఇదే నేను స్టార్టింగ్ చెప్పాను కదా డ్యాన్స్, అది లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. వీళ్ళు మొత్తం ఫుల్ డ్యాన్స్ చేస్తారు. మా అన్నగాడు సాధారణంగా డ్యాన్స్ వేయడు, వాడు ఎప్పుడో ఒకసారి వాడికి మూడ్ వచ్చినప్పుడు వేసినట్టు వేస్తాడనమాట. సో వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాడు డ్యాన్స్ చేసుకుంటూ. నేను కూడా డ్యాన్స్ వేసాను మా బాంబర్దితోని, మా ఆయన వేసాడు. అండ్ ఫుల్ ఖుష్గా జరిగిపోయింది బర్త్డే అంతా. అండ్ ఈ పాటకు నేను మా బాంబర్ చేసిన స్టెప్స్కి నేను షాక్ అయినా, ఎందుకంటే వాడు సాధారణంగా డ్యాన్స్ చేస్తాడు కానీ మరీ ఇంత పోటాపోటీగా అన్నట్టుగా చేయడు అనమాట. అండ్ వాడు ఇప్పుడు పోటాపోటీగా చేశాడు. లైట్స్ ఆఫ్ చేస్తున్నాడు, ఆన్ చేస్తున్నాడు, అందులో ఎక్కడ చేతి పడుతుందా అని మాకు భయం వేస్తుంది. దునుకుతున్నాడు, ఎగురుతున్నాడు. పండు కూడా వేసింది, కానీ పండు దూరం ఉంది ఇప్పుడు ప్రజెంట్. పండు ఫస్ట్ స్టార్టింగ్లో వేసింది, పండు వేసినాయి కొన్ని వీడియోస్ ఉన్నాయి, అందులో పండు కనిపించట్లేదు అని చెప్పేసి అది ఏం పెట్టలేదు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా వాడు ఎట్లా వేస్తున్నాడో, ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే. బర్త్డే పార్టీ మొత్తం వాడి కోసమే చేసినట్టు అనిపించింది నాకు. అండ్ ఈ మా జుట్లు ఏందో వెరైటీగా ఉన్నాయి కదా, పాముల తోకలు లెక్క. అండ్ నేను అక్కడ కూర్చొని నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. నా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు అని చెప్పేసి నేను వర్క్ చేసుకునే లోపు మా బామ్మర్ది నువ్వు కూడా రా బాబీ, నువ్వు కూడా వేయాలి మాతో పాటు అని చెప్పేసి వాళ్ళు లాక్కపోయాడు. వానితో పాటు కొన్ని డ్యాన్స్లు వేసాను. వీడు తాగేసిండో అర్థం కాలేదు కానీ మా నాడిగాడు మొత్తం దుమ్ము దులిపేశాడు అనమాట. ఎవడో పూనకం వస్తే ఇస్తారు కదా అట్లా వేసాడు వాడు. అట్ లాస్ట్ ఫైనల్గా మేము చాలా పిక్స్ దిగాము. ఇది ఫైనల్ డెకరేషన్. అన్నయ్య, బావ అందరితోని ఫొటోస్ దిగేసి అండ్ నెక్స్ట్ చాలాసేపటి వరకు ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో మీకు అందరికీ తెలుసు కదా. నేను ఇక్కడ నుండి బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ శారీ కట్టుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మా ఆయన చిన్న పార్టీ అండ్ సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశాడు. అండ్ సర్ప్రైజ్కి నేను, మా ఆయన, మా బావ వాళ్ళు ముగ్గురు అందరం కలిసి వెళ్ళాము అక్కడికి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక మా పిల్లలతోని వీళ్ళతోని 10:30 వరకు కేక్ కట్ చేసేసి వాళ్ళతో కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి పడుకున్నాను అనమాట. అఫ్కోర్స్ మీకు ఇట్లా మొత్తం మాట్లాడితే బోర్ కొడుతుంది, బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్, కాపీరైట్ వస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏమన్నా మీరు మంచిగా ఎంకరేజ్ చేసి అంతా సెట్ చేస్తే ఏమన్నా కాపీరైట్ రాకుండా ఏమైతే చేయాలో అవన్నీ కనుక్కోగలుగుతాము. ఇప్పుడు ఐ కాంట్ డూ ఎనీథింగ్, సారీ. నా మాటలే వినాలి మీరు తప్పనిసరి. అని చూస్తున్నారు కదా వీటితో ఎలా డ్యాన్స్ చేస్తున్నాను. అండ్ గైస్, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా 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 ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ నా లైఫ్లో జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా నేను వీడియో తీసుకొని పెట్టుకుంటానన్నమాట. అది మీ సపోర్ట్ ఉంటేనే అనమాట. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకో 10 మందితో సబ్స్క్రైబ్ చేయించి అంత బాగుంటే నేను ఇలా చేస్తాను 100%. మీరు ఎంకరేజ్ చేయకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.